ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న 12వ తారీఖు కౌంటింగ్ అయితే 11వ తారీఖున మా ప్రభుత్వం ఏం వస్తుంది అనుకున్నారో లేకపోతే రాదనుకున్నారో ఏం తెలియదు, కానీ వారికి కావాల్సిన అడ్వకేట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసే అడ్వకేట్ ఏదైతే ఉన్నారో వారికి గవర్నమెంట్ తరఫున ఫీజులు రిలీజ్ చేశారు. అది ఎంత అంటే దాదాపు 30 కోట్లు. 30 కోట్లు అడ్వకేట్ ఫీజులు. 3వ తారీఖు పులివెందుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజీకి దాదాపు 100 కోట్ల పైన చిరుకు రిలీజ్ చేశారు. అంటే ఎక్కడా లేవా మెడికల్ కాలేజీలు? రాష్ట్రంలో అప్పలక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఒక పులివెందుల్లో ఉండే కాంట్రాక్ట్ ఇచ్చాయంటే ఈ కేవీవి సత్యనారాయణ చేసిన అక్రమాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఆయన్ను శిక్షించేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. 1 కాదు, 2 కాదు, 100 కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత అతలాకుతలంగా ఫైనాన్స్ గా తయారైందంటే కేవలం ఒక కేవీవి సత్యనారాయణ ఐఆర్టీఎస్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కాదు, అతను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కాదు, బయట నుంచి వచ్చినాడు. అతను వెళ్ళిపోవాలని చూస్తున్నాడు దొంగదారిలో. అతన్ని ఎంక్వైరీ చేసి శిక్షించేంత వరకు అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఇన్ని 5 కోట్ల మంది ప్రజలు ఒక్క ఆఫీసర్ చేసిన తప్పులను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఆ భారం మోయాలి. అతన్ని ఇష్టానుసారంగా చేసినాడంటే అతనికి ఏ శిక్ష వేసినా కూడా తక్కువే. అలాంటి ఆఫీసర్లు ఐఏఎస్ లో ఐపీఎస్ లో చాలా మంది ఉన్నారు. వీరందరికీ కూడా 5 సంవత్సరాలు ఏ విధంగా అంటే ప్రభుత్వం వీరికి ట్రైనింగ్ ఇచ్చి వీరికి జీతాలు ఇచ్చి చేస్తే వీళ్ళు ఎట్లా సెలెక్ట్ అయ్యారు? భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా కేవలం ధనంజయ రెడ్డి సీతారామాంజులు ముఖ్యమంత్రి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం పనిచేశారు. అంతేగాని ఒక రూల్స్ ఒక రెగ్యులేషన్స్ బాధ్యత లేకుండా పనిచేశారు. వారి వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడకుండా అంటే రేపు అందరికీ లైసెన్స్ ఇచ్చినట్లే అవుతుంది. కాబట్టి ఎవరెవరైతే 5 సంవత్సరాలు చేశారో న్యాయపరంగా చట్టపరంగా వారిపైన ఎంక్వైరీ చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాంటి తప్పులు రాబోయే రోజుల్లో జరగకుండా మన ముఖ్యమంత్రి గారు తన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా నిన్న ఆఫీసర్ల మీటింగ్లో ఇదే విషయాలు చెప్పడం జరిగింది. పాలన మారుతుంది. వచ్చిన మొదటి రోజే ఆయన ఏదైతే మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్లో 4000 పెన్షన్ కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇవన్నీ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీదట కూడా ఈ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా పనిచేస్తుంది. ఏమాత్రం ఆలోచన పడాల్సిన అవసరం లేదు. కొంతమంది మీడియా అప్పుడే రకరకాలుగా చేస్తారు. మనం ముందు కూడా చూసాం. వారి బుద్ధి మారదు. ఇంకా వారిని కూడా కోరుతున్నాం, దయచేసి మీ బుద్ధి మార్చుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ తీర్పిచ్చారో వారికి అనుగుణంగా మీడియా కూడా పనిచేయండి. మీరు మార్చుకోండి మీ పద్ధతి. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పండి, మంచి చేస్తే మంచి చేశారని చెప్పండి. మీరు ట్విస్ట్ చేయాలని చూడొద్దని అని చెప్పేసి తెలియజేస్తూ ఒక్కసారి ఇక్కడ కూడా ఏదైతే ఎలక్షన్లో పనిచేసిన వారు అందరికీ కూడా తెలుసు. నాకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ 3 పార్టీలు కూడా ఇక్కడ ఏ పార్టీ పని చేయాలనే కానీ లేదు ప్రభుత్వంలో వచ్చే పనులు చేయాలని అంటే ఎవరు బెనిఫిషియర్స్, ఎవరు ఏంటి, ఎవరికి మంచి జరగాలి, ఎవరికి న్యాయం జరగాలని కూడా ముగ్గురం కూడా
నా పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి ప్రపంచం లేకుండా కష్టపడిన నాయకులందరికీ కూడా న్యాయం చేస్తాము. ఇక్కడ ఎవరైతే పార్టీని నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వారి నానా హింసలు పెట్టారో వారికి అందరికీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు న్యాయం చేస్తాం. అలాగే వైసీపీ నుంచి కొంతమంది అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారికి కూడా ఏ విధంగా శిక్షించాలి చట్టపరంగా, మన చేతిలో చట్టం తీసుకొని కాదు, వారి మీద కంప్లైంట్ పెట్టి చట్టపరంగా ఏ విధంగా ఎవిడెన్స్లు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయో చూసి తప్పకుండా వారికి కూడా శిక్ష పడే విధంగా, ఇబ్బందులు పడిన వారికి న్యాయం జరిగే విధంగా రాబోయే కాలంలో ఇట్లా తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వారికి కూడా సముచితమైన స్థానాలు కల్పించే విధంగా అందరం కూర్చొని మాట్లాడుకొని ఒకే మాట పైన ఒకే పద్ధతి పైన వెళ్తాం, ఎలాంటి ప్రపంచం లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా అనకాపల్లిలో అయితే మీడియా మిత్రులందరూ కూడా సహకరించారు నా విజయానికి. ఉండే వాస్తవాలు ఎప్పుడెప్పుడైతే జరిగిందో అని చూశారు. నేను కూడా ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు అక్రమం జరిగినప్పుడు చోడవరంలో ఆ ఇష్యూ జరిగినప్పుడు కూడా నేను మీడియాకు ముందే తెలియజేసి మీడియాను తీసుకునే వెళ్ళాను. అలాగే తారువాల కూడా దేవరాపల్లి మండలంలో తారువాల కూడా నేను మీడియానే తీసుకొని వెళ్ళాను. వారిపైన ఏ విధంగా పోలీసు చర్యలు తీసుకుంటుందో చట్టపరంగా మనం చూస్తాం. అక్కడ జరిగిన అన్యాయాలను కూడా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కొంతమంది ఇప్పుడు చూస్తున్నాము, అప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మొదలు పెట్టారు, మేము చేరుతాం మేము చేరుతాం మేము చేరుతామని. ఇదేదో ఒక డంపింగ్ యార్డ్ కాదు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని ఎవరు దీంట్లో పనికొస్తారు, ఎవరు పనికిరారు, ఎవరు ఇప్పుడు ఏదో దాక్కుండేదానికి దాచుకోవడానికి ఈ పార్టీలోకి వస్తామంటే మేము ఒప్పుకోము. వారు 5 సంవత్సరాలు ప్రజలకు నష్టం చేసి ప్రజలతో చీతరించుకున్నారు. అటువంటి వారిని ఇక్కడికి తీసుకునే సమస్య లేదు. అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా అందరం కలిసి సమిష్టి నిర్ణయమే తీసుకుంటాం, కానీ వేరే నిర్ణయాలు ఉండవు. ఏమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు ఎవరు కూడా మీరు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తుంది. ఇక మీదట కూడా మీడియా సహకారం కావాలి. అలాగే మీకు ఏమి చెప్పినా కూడా మీకు చెప్పి మీకు తెలియజేసే చేస్తామని చెప్పేసి మీడియా మిత్రులు కూడా నేను ఒకటే వెళ్ళుకుంటున్నాను. ఎవరిపైన వార్త రాసేటప్పుడు ఒకసారి కన్సల్ట్ చేసి ఇది నిజమా అవునా కాదా అని చెప్పి వార్త రాస్తే బాగుంటుంది.